చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క, ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ us hit the small screen. come. ఈడిగాంతి బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. అరే మావా, వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మావా, ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా, ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా, నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్యలు లాగాను. జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో కూడా లేపేసేవాడు. ఎందా మావా, నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికేద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूं. क्या डायलॉग मारा मावा, अदर కొట్టేసావు. రేయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచేవన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మానే. నేను ఉద్యోగం మానేలా?
నేను నీ అసిస్టెంట్ నా 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని వచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా, నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం, చాలు. రే మామ, నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్. ఒరే రే, మనకెందుకురా, ఆ డబ్బున్న వాళ్ళు. మావా, మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా? कौन है तू? क्या देख रहा है? हाँ? పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్లో వాడారు. నువ్వే వాడావు, ఎవరికొని ఇచ్చావా? No, 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 sir. This is my car. I am not a terrorist. నామ్ క్యా? Kasab. No, no, sir. I'm not that Kasab. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నేను లోపల నీ పేరు చాలా టెంప్టింగ్గా ఉంది. చల్ 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 చల్, దాదర్ పోలీస్ స్టేషన్ చల్ చల్ చల్. सर मेरी बात सुनिए सर. ఓనీ. Morning, police station. ఏయ్, ఎట్రా వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాకు. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా. కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం. ఇవ్వకపోతే మంచోడు. వెళ్ళి ట్రైలే. ఓ ఓకే సార్. सर नाकेम తెలియదు సార్. लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में आए. सर प्लीज ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి సార్. अरे ये ताड़ा कैसा है भाई? सर प्लीज सर, प्लीज सर, सर सर प्लीज अरे सर आओ छोड़ यार, दीजिए ना सर. ए, नाकेम తెలియదు अरे, सर. गलती प्लीज सर, कर, प्लीज सर. सर प्लीज सर. पैसे दो पैसे. సార్ పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు. నీ నంబర్ నాకు ఇవ్వు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో సార్. మిగతా 25,000 సార్కి సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మామ. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మామ, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం వస్తావా? ఎవరు? వెంకటేశ్వర స్వామి. బాబోయ్, సారీ స్వామి, మలేషియా సుబ్రహ్మణ్య స్వామి. కొండలకెళ్ళి చూసి తిరుపతి వచ్చాను అనుకున్నాను. ఐఎమ్ డ్రంక్. ఇదిగో స్వామి, నేను చూసాక పోలీసు నుంచి తప్పించుకున్నాను. లవ్ మ్యాటర్ కూడా సెట్ అయిపోయింది. దేవుడు అని పెద్ద ఆయన లేడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నేనేం చేయాలి స్వామి? ఏంటి వెళ్ళాలి? నువ్వే దారి చూపించు స్వామి. ఒరే శంకరు, ఎన్నాళ్ళకి కనిపించావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? పెద్ద ఆయన చంపేసారు తెలుసా? తెలుసురా, అందుకే హోటల్ కట్టేసి ఫుల్గా మందు కొట్టించాలా. ఒరే శంకరు, ఆ బిల్లగాని ఎక్కడ తెచ్చారో చెప్పరా? మలేషియా పోలీసులు నాకు పడతేసేస్తున్నారు.
A1 బిలా యా క్యాచ్ దిస్ ఏది పట్టుకోనా? పట్టుకో ఫాలో మీ రా రా చూపిస్తాను 1 సెకండ్ జాగ్రత్త ఎక్కడున్నాడు రా? నువ్వు ఈ రూమ్లో ఉన్నాడా? ఏసీ ఎక్కువైపోయిందిరా. యూ విలేజ్ పీపుల్ పెద్ద ఫ్రిడ్జ్ కదా అలాగే ఉండు ఎక్కడరా పిల్ల? బాబు పిల్ల గుడ్ మార్నింగ్. లే లే పిల్ల. అలా ఆవిడే పోయాడే ఈడు పోయాక ఏసీపీ గారు నీకు ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ నుంచి మలేషియా తీసుకొచ్చాడు. ముందు చెప్తే నువ్వు భయపడతానని చెప్పలేదు. మొత్తం దీపింది. చావు కవర్ ఇంత చల్లగా చెప్పావేంట్రా? అసలు నేను ఒకరిని వైజాగ్లో ఉన్నాను ఏసీపీ గారికి ఎవరు చెప్పారా? ద క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, ఆయనకి ఇన్ఫార్మర్ కూడా నేనే. ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.